నమస్కారం అండి సాధుకులారా. మన యొక్క శరీరంలో ఉండే చక్రాశులు బ్లాకేజెస్ అనేవి ఎలాగ ఏర్పడతాయి, బ్లాకేజెస్ ఏర్పడడం వల్ల మనకి కలిగే దుష్ఫలితాలు ఏమిటి, అలాగే ఈ యొక్క బ్లాకేజెస్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి, నిరంతరం చైతన్య శక్తిని మనం అనుభవంలో తెచ్చుకోవాలంటే ఏ విధంగా మనం జీవించాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా శరీరంలో బ్లాకేజెస్ అనేవి ఏ విధంగా ఏర్పడతాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి సాధకులారా, మీరు ఏ రోజైతే ఆనందంగా, ఆహ్లాదంగా, ఉత్సాహంగా, కృతజ్ఞత భావంతో ఉంటారో ఆ రోజు మీ యొక్క శరీరంలో చైతన్య శక్తిని మీరు గమనించినట్లయితే నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఏదో తెలియని ఆనందంతో ఆ క్షణం మీరు జీవించడం జరుగుతుంది. అయితే అప్పుడు మీకు మీ యొక్క మనసును నొప్పించే ఏదైనా ఒక సంఘటన మీకు తెలిసినట్లయితే ఒక్కసారిగా మీ యొక్క శరీరంలో ప్రవేశిస్తున్న చైతన్య శక్తి అనేది ఆగిపోతుంది. ఎందుకంటే ఆ క్షణంలో మీరు బాధకు గురవడం, భయానికి, ఆందోళనకి, చికాకుకి, ఈ విధమైన కండిషన్కి మీరు వెళ్ళిపోతారు. ఎప్పుడైతే మీరు ఈ రకమైన కండిషన్లోకి వెళ్ళిపోతారో ఒక్కసారిగా మీ యొక్క శరీరంలో ప్రవేశిస్తున్న ఈ యొక్క చైతన్య శక్తి అనేది పూర్తిగా నిలిచిపోతుంది. ఎప్పుడైతే ఈ యొక్క చైతన్య శక్తి అనేది మీ యొక్క శరీరంలో రాకుండా నిలిచిపోతుందో అప్పుడు మీ యొక్క శరీరంలో ఉండే చక్రాశలో బ్లాకేజెస్ ఏర్పడేందుకు అక్కడే మూల అడుగుపడడం జరుగుతుంది. అయితే మీ యొక్క మనసుని నొప్పించే విషయం మీలో ఒక రకమైన భావోద్వేగాన్ని కలిగించింది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మీ యొక్క మనసును ఒక విషయం ఎందుకు నొప్పించింది అనే విషయాన్ని మనం మొదట గ్రహించాలి. నాకు ఇది ఇష్టం ఉంది, నాకు ఇది ఇష్టం లేదు అనే తత్వం మీలో ఉండడం వల్ల నాకు నచ్చిన పని చేయలేదు కాబట్టి నేను బాధకి గురయ్యాను, అలాగే నాకు ఇష్టం లేని పని చేస్తున్నారు తద్వారా నేను కోపానికి గురయ్యాను. ఇలా మీలో నుంచి భావోద్వేగం అనేది ఆ క్షణం ఒక్కసారిగా బయటికి రావడం జరుగుతుంది. అంటే మీ యొక్క ఇష్టాల వల్ల మీరు భావోద్వేగానికి గురవుతారు. ఎప్పుడైతే మీరు భావోద్వేగానికి గురవుతారో ఆ యొక్క భావోద్వేగం అనేది మీ యొక్క శరీరంలో ప్రవేశిస్తున్న చైతన్య శక్తిని పూర్తిగా నిలిపివేస్తుంది. తద్వారా మీ యొక్క చక్రాశలో ప్రవహించే శక్తి అనేది తగ్గి చక్రాశలు బ్లాకేజెస్ అనేవి ఏర్పడతాయి. అయితే మనం భావోద్వేగానికి గురవడం వల్ల ఈ యొక్క చక్రాశలు బ్లాకేజెస్ అనేవి ఎలా ఏర్పడుతున్నాయి అనే విషయాన్ని మరో కోణంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి మీరు మీ యొక్క చిన్నతనంలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక కుక్క మిమ్మల్ని చూసి అరవడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా మీరు భయపడి పరిగెడితే ఆ కుక్క మిమ్మల్ని వెంటాడుతూ మిమ్మల్ని కరిచింది అనుకుందాం. ఆ రోజు జరిగిన సంఘటన మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మీరు మర్చిపోలేరు. ఆ విధంగా ఆ యొక్క సంఘటన అనేది మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ముద్రితమై ఉంటుంది. మీరు ఒక 30-40 సంవత్సరాల తర్వాత మీ యొక్క పాపతో బాబుతో ఒక పార్క్ వెళ్ళారు అనుకుందాం. వెళ్ళినప్పుడు ఆ పార్కులో మీ యొక్క బాబు కానీ పాప కానీ ఏదైనా ఒక కుక్కతో ఆడుకున్నట్లయితే ఒక్కసారిగా మీ యొక్క చిన్నప్పుడు జరిగిన ఈ యొక్క సంఘటన అనేది మీకు గుర్తు రావడం జరుగుతుంది. గుర్తుకు వచ్చి ఆ రోజు మీరు ఏ విధమైన భావోద్వేగానికి గురయ్యారో అదే రకమైన భావోద్వేగానికి ఇక్కడ మీరు గురవడం జరుగుతుంది. ఒక్కసారిగా మీలో భయం, ఆందోళన, కంగారు, ఏం జరుగుతుందో అని మీరు ప్రతి క్షణం కూడా ఒక రకమైన స్థితికి వెళ్ళిపోతారు. అదే ఆ క్షణంలో మీ యొక్క పాపను మీరు గమనించినట్లయితే ఆ పాప ఆ యొక్క కుక్కతో ఆడుకోవడం, ఆ కుక్క తనతో ఆడుకోవడం వల్ల తన ఆనందానికి గురవడం ఒక రకమైన స్థితిలో తను ఉంటుంది. అయితే ఇక్కడ ఆ పాప ఆనందంగా ఉంది, ఇక్కడ మీరు దుఃఖంతో ఉన్నారు. దానికి గల మూల కారణం ఏంటి? మీ యొక్క జీవితంలో మీకు ఎదురైన ఒక చెడు సంఘటన మీకు ఆ క్షణం గుర్తు రావడం వల్ల. ఆ యొక్క పాప ఎప్పుడు కూడా అటువంటి సంఘటన ఎదుర్కోలేదు కాబట్టి ఆ యొక్క డాగ్ని అది ఆ క్షణంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా చూడడం మొదలు పెడుతుంది. తద్వారా కొన్ని ఆనందకరమైన విషయాల్ని తనలో నిక్షిప్తం చేసుకుంటుంది ఆ డాగ్తో ఆడుకోవడం ద్వారా. మీరు మాత్రం జరిగిపోయిన గతాన్ని తెలుసుకుంటూ బాధకి గురవుతున్నారు. అంటే ఆ క్షణం మీలో భయం, ఆందోళన, కంగారు మీలో నుంచి బయటికి వచ్చాయి కదా, అదే మీ యొక్క చక్రాశలో బ్లాకేజెస్ ఏర్పడేందుకు మూల కారణం. అంటే మీరు మీ జీవితంలో అనేక రకాల సంఘటనలు ఎదుర్కొన్నారు. ఆ యొక్క అనేక రకాల సంఘటనల్లో మీరు భయపడడం, కోప్పడడం, చికాకు పడడం,
ప్రతిదానికి ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు కదా, ఆ యొక్క సంఘటనలు మీ యొక్క హార్ట్ చక్ర పైన అధికంగా ప్రభావం చూపించి మీ యొక్క మిగిలిన చక్రాస్లో కూడా ఎనర్జీస్ అనేవి ప్రవహించకుండా చేసి పూర్తిగా బ్లాకేజెస్ అనేవి ఏర్పడే విధంగా చేస్తాయి. తద్వారా మీరు చైతన్య శక్తిని గ్రహించలేరు. అప్పుడు మీరు సాధనలో ఎంత ముందుకెళ్దాం అనుకున్నా సరే ఈ యొక్క భయాల వల్ల, ఈ యొక్క ఆందోళన వల్ల మీరు ఎంత ప్రయత్నించినా అక్కడే ఉండిపోతారు. కాబట్టి మీరు మీ యొక్క శరీరంలో చైతన్య శక్తిని పెంచుకోవాలంటే, ఈ యొక్క చక్రాసులో ఉండే బ్లాకేజెస్ని పూర్తిగా బయటికి తీసివేయాలంటే, నాకు ఇది ఇష్టం ఉంది, నాకు ఇది ఇష్టం లేదు అనే తత్వంతో మీరు మమేకం కాకూడదు. ప్రతిదాన్ని కూడా సమదృష్టితో చూడగలగాలి. ఎందుకంటే అక్కడ మీరు గమనించినట్లయితే చిన్నప్పుడు మీకు ఎదురైన సంఘటనల వల్ల ఆ యొక్క కుక్కతో మీ యొక్క బాబు పాపగానే ఆడుకోవడం మీకు ఇష్టం లేదు. తద్వారా మీ యొక్క శరీరంలో ప్రవహించవలసిన చైతన్య శక్తి అనేది ఆగిపోయేందుకు ఆ యొక్క ఇష్టం లేని భావన మీపై ప్రభావం చూపిస్తుంది. అలాగే మీ యొక్క పాప పైన మీకు అపరిమితమైన ప్రేమ, అనురాగం ఉంది. తద్వారా ఆ యొక్క పాపకి ఏమవుతుందో అనే కంగారు వల్ల మీ యొక్క శరీరంలో ప్రవహించే చైతన్య శక్తి ప్రవహించనివ్వకుండా ఒక కంగారు అనేది మీపై ప్రభావం చూపిస్తుంది. అంటే మన యొక్క ఇష్టం లేదు అనే విషయాలు మన యొక్క శరీరంలో ప్రవహించే చైతన్య శక్తిని నిలిపివేయనందుకు మూల కారణాలుగా ఉన్నాయి. కాబట్టి వీరు ప్రతిదాన్ని కూడా సమదృష్టితో చూడాలి, ఏకత్వంతో చూడగలగాలి. ఆ క్షణమే మీ యొక్క శరీరంలో ఉన్నతమైన చైతన్య శక్తి ప్రవహిస్తుంది. మీరు అద్భుతమైన అనుభవాలను పొందగలరు. అలాగే మీ యొక్క చక్రాసులో ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుండి ఇటువంటి అనుభవాలను ఎదుర్కోవడం వల్ల బ్లాకేజెస్ అనేవి ఏర్పడ్డాయి కదా, మీరు వాటిని ఎలా రిమూవ్ చేయాలి అని ప్రతి ఒక్కరికి కూడా సందేహం ఉంటుంది. మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు ఆనందంగా, ఆహ్లాదంగా మీరు పనిచేసినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క శరీరంలో ఉండే బ్లాకేజెస్ అనేవి నెమ్మదిగా రిమూవ్ అవ్వడం జరుగుతుంది. అయితే అంత తేలిగ్గా చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆనందంగా, ఆహ్లాదంగా పనిచేసేందుకు మన యొక్క మనసు కానీ శరీరం కానీ సహకరించదు. అలా సహకరించేందుకు ప్రతిరోజు కూడా మీరు క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేయాలి. తద్వారా మీ యొక్క శరీరంలో ఎక్కడెక్కడ బ్లాకేజెస్ ఏర్పడ్డాయో అక్కడ క్రియాయోగ సాధనలో చెప్పే ప్రాణాయామ టెక్నిక్ అనేది అధికంగా ప్రభావం చూపించి ఆ యొక్క బ్లాకేజెస్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. అలాగే నా వద్ద క్రియాయోగ సాధన నేర్చుకుంటున్న ప్రతి ఒక్క సాధకుడికి కూడా ఈ యొక్క చక్రాసులో హీలింగ్ని ఏ విధంగా చేయాలి, చక్రాసులో బ్లాకేజ్ ఏర్పడినప్పుడు మనకు కొన్ని రకమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. అవి ఆస్మా ప్రాబ్లం అని, అలాగే గ్యాస్ట్రిక్ అని, శరీరం బాగా బలహీనంగా ఉండడం అని, అలాగే రక్తపోటుని, అధికంగా ఆలోచనలని, ఇలా రకరకాల సమస్యలు వస్తాయి. ఆ యొక్క సమస్యల నుంచి బయటపడాలంటే ఏ విధమైన ప్రాణాయామ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి అనే విషయాలని వారికి వివరిస్తూ సాధన ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకేనండి, మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.